గంగా నేనెప్పుడు చేపల్ని ఉప్పులో నానబెట్టడం చూసాను కానీ నువ్వేంటి కొత్తగా ఐస్ లో పెడుతున్నావు? నిన్ను ఐస్ చేద్దామని. ఐసా? అయితే నేను రెడీనే. కింద పుల్లుండాలి మరి. పుల్లేనికి చేత్తో పట్టుకొని చీకడానికి. శీలవతి ప్యాక్ చేసి పట్నం పంపిస్తున్నాం. ఆడైతే మంచి రేటు కెడతాదని. హైదరాబాద్కేనా? అవును. అయితే నన్ను ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించవా? ఎందుకే? మన ఊరోళ్ళ కళ్ళకి నేను సరిగ్గా ఆనట్లేదు కానీ ఎండు చేపలు ఎట్టుకుని ఇటన్నా వెళ్ళాననుకో అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంటానంటారు తెలుసా? చేపైనా చేపైనా ఈ పాపైనా మనసు పడ్డోళ్ళకేరా మొట్ట గుడిసినాయాలా. రాయ్ ఎవడ్రా మమ్మల్ని కాదని సిటీకి చేపల్ని పంపించి స్వంతంగా వ్యాపారం చేద్దామనుకున్న మగోడు? మా తాత ముత్తాతల నుంచి మీరు సముద్రంలోకి వెళ్ళాలే, చేపలు పట్టాలే, అవి మాకు ఇయ్యాలే. మేము వాటిని సిటీలో అమ్మాలి, మీ కూలి మీకు ఇయ్యాలే. అది మానేసి కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే దెబ్బైపోతారోయ్. అవునరా, సిటీలో మీకు ఎవడైనా డబ్బులు ఎగ్గొడితే ఏం చేస్తారా? ఎగ్గొట్టినోడికి దిగ్గొడతాం. ఈడ మా కష్టానికి కావాల్సింది కూలీ కాదు, ఇలువ. నష్టపోతే ఇంకా ఎక్కువ కష్టపడతాం. అదే లాభం వస్తే కష్టాన్ని కడదేర్చుకుంటాం. ఇంకా ఈ జాలరికి దళారితో పనిలేదు. జాలరి గొప్పోడే. చేప నీళ్ళలో బాగా ఈదగలదు కాదనను, కానీ ఒడ్డుకొస్తే నాలాంటోడు నోట్లో వేసుకొని నంచుకుంటాడు. వీళ్ళంతే అన్న, సముద్రంలో ఉన్నంత వరకే వీళ్ళు వేటగాళ్ళు. ఒక్కసారి సముద్రం నుంచి బయటకు వచ్చారో ఒక్క పూట కూటి కోసం దేబిరించే దేబిరిగాళ్ళు. రాయ్ మూసుకొని సరుకంతా మా వ్యాన్ లో ఎక్కించి చిల్లర పట్టుకెళ్ళండి. అన్నా మొహమాట పడుతున్నారండి వీళ్ళు. అరే వీళ్ళేందన్నా, మనమే లోడ్ చేసుకుందాం. వెళ్ళరా. ఎవడైనా ముందుకొచ్చాడో